तानो मंत्रेणमो निर्दहानादिदुर्वागत्वान विषयतो अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु शिवं करोति कल्याणम् आरोग्यं धनसम्पदाम् जत्पुत्रविनाशाय दीपं ज्योतिर्नमोऽस्तुते दीपदेवता नमस्कारान् समर्पयामि अग्निमेले पुरुषस्य वृद्धजम् उदाहरणं रत्नधातमो देवता भूतान् समर्पयामि तच्चयोरावणीमहे गातुं विज्ञाय गातुं विज्ञपदे देवे सत्सरत्नः सत्सर्वाणदेभ्यः ऊर्ध्वं जगाति वेगजं षण्णो अस्तधिपदे सञ्चदिष्पदे देवदेवता नमस्कारान् समर्पयामि ॐ तच्चयोरावणीमहे गातुं विज्ञाय गातुं विज्ञपदे देवे सत्सरत्नः सत्सर्वाणदेभ्यः ऊर्ध्वं जगाति वेगजं षण्णो अस्तधिपदे सञ्चदिष्पदे देवता नमस्कारान् समर्पयामि महागणाम्बिका देवता नमः देवदेवता नमस्कारान् समर्पयामि नमस्करोमि दीपं ज्योति परब्रह्म दीपं नमोस्तुते शिवं करोति कल्याणम् आरोग्यं धनसम्पदां शत्रुबुद्धिविनाशाय दीपं ज्योति नमोस्तुते
మా నాన్నగారిది. వాళ్ళ గురించి మీరందరూ ఓపిక క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. గురించి కొద్దిగా మళ్ళొకసారి నెమరు వేసినట్టు అవుతుంది. మీ అందరు తెలిసి ఉండొచ్చు, కానీ మళ్ళొకసారి చెప్తాను. నా తండ్రి ఆయన కీర్తిశేషులు చింతకుంట ధర్మాగుప్త గారు 1925 డిసెంబర్ 21న తొర్లికొండ అనే చిన్న గ్రామంలో 8 మందిలో 7వ వాడుగా జన్మించాడు. సాధారణ ఆరంభాల నుంచే ఆయన జీవితం క్రమశిక్షణ, కర్తవ్యనిష్ట, భక్తితో వికసించింది. ఆయన ఆర్మూర్లో ప్రాథమిక విద్యను, నిజామాబాద్లో PUCని పూర్తి చేశారు. అతి తక్కువ కాలంలోనే 4 భాషల్లో ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు అయింది, హిందీలో పరిపూర్ణ సాధించారు. కేవలం 18 వయసులోనే 1943లో నిజాం ప్రభుత్వంలో CMS కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో అకౌంట్స్ ఆఫీసర్గా ఎంపిక కావడం అప్పటి కాలంలో ఒక అపూర్వ ఘనత. ప్రభుత్వ సేవతో పాటు వైశ్య సమాజ ఐక్యత, అభివృద్ధి కొరకు ఆయన నిరంతరం కృషి చేశారు. 1959లో ఆయన సమాజ సేవ కొరకు మన వైశ్యుల్లో ఐకమత్యం లేకుండా చదువుల్లో వెనుకబడి ఉన్నందున అందరికీ ఐకమత్యంగా ఇంటింటికి తిరిగి వాళ్ళందరికీ పిలుపుకొని మనం ఒక సంఘంగా ఏర్పరచుకుందామని చెప్పి మొదటిసారిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పుడు మన విద్యలో చాలా వెనుకబడి ఉన్నాం, ఎందుకు మనకు ప్రత్యేకమైన పాఠశాల ఉండద్దు అనుకున్నారు. అప్పుడు అడిగిన తడుగా 1959లో వైసంఘంలో మొదట స్కూల్ ఓపెన్ చేశారు. దాని తర్వాత అందరూ పెద్దల సాయంతో, సహకారంతో, ధన సాయంతో కలిసి 1959లో నీలం సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. విద్య ఆయన జీవిత లక్ష్యం. ఆ దృఢ సంకల్పంతో మాణిక్ భవన్ను, పాఠశాలను అప్పటి నుండి అతి తక్కువ కాలంలోనే అందరి సహకారంతో ప్లస్ ధన సాయంతో, స్థల సాయంతో కూడా కలిపి 1963లో పూర్తి చేశారు. దానికి సర్వపల్లి రాజకృష్ణ గారు వచ్చి ప్రారంభించారు. దాన్ని చూడగానే వాళ్ళు ఆశ్చర్యచకితులై అప్పుడే ఎయిడెడ్ పాఠశాలగా ప్రకటించారు. 1900లో కమిటీ కార్యదర్శిగా 1959 నుంచి 62 వరకు వైసంఘానికి, 62 నుండి 77 వరకు మాణిక్ భవన్ స్కూల్కు ప్రధాన కార్యదర్శి చేశారు. 1965లో
మనకు కనబడుతున్న ఈ గోలమ్మ టెంపుల్ స్వయంభుగా వెలిసింది. కానీ మైనార్టీస్ ఆలయం ఎదురుగా ఉండడం వల్ల దానికి పట్టించుకోవడానికి ఎవరికి ధైర్యం కాలేదు. ఆంజనేయ స్వామి స్వయంగా వెలిచాడు, కానీ ఎక్కడ చెత్త చెదారులు వేస్తుండేవాళ్ళు. ఒకరోజు రాత్రి అనుకోకుండా మా నాన్నగారికి దివ్య స్వప్నం వచ్చిందట. స్వప్నంలో హనుమంతుడు దర్శనమిచ్చి ఇలా అన్నారు, నీవు నా భక్తుడివే కానీ నాపై పూర్తిగా దృష్టి పట్టలేదు ఎందుకు, నన్ను పట్టించుకోవడం లేదు ఎందుకు అన్నారు. ఆ ప్రాంతంలో మైనార్టీతో నిండి ఉంది. అయితే ఆ క్షణం నుంచి ఆయన జీవితంలో కొత్త మార్పు తిరిగింది. ఆ ఆలయ నిర్మాణం గురించి మాట్లాడినప్పుడు చాలామంది భయపెట్టారు. ఈ ప్రాంతం మైనార్టీతో నిండి ఉంది, నీవు మొదలు పెడితే నీ ప్రాణాపాయం జరుగుతుంది, నీ మీద దాడి జరుగుతున్నాయి, కాబట్టి వద్దు, మేము మాత్రం సాయం చేయమన్నారు. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా వాళ్ళందరికీ ఐక్యమంగా చేసి సర్వశక్తుడై నమ్మకంతో ఆయన నెమ్మదిగా ముందడుగు వేశారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగారు. పెద్ద గంగయ్య గారు, బల్లి గంగయ్య గారు, చిన్న గంగ గారు, ముత్యాల నరసింహులు గారు అటువంటి సత్సంగులతో ఆయనకు తోడయ్యారు. మొదటగా మేస్త్రిగా దమ్మయ్య గారు పునాది వేశారు. తర్వాత కాలంలో శిల్పి సుబ్బరాజ్ గారితో జరిగిన పరిచయం ఆలయానికి అపూర్వంగా వచ్చింది. అప్పటికి వృత్తాకారంలో ఉన్న స్తంభాలు మామూలుగా ఉండేవి. దాన్ని దశావతారాలుగా లక్ష్మీమాత సరస్వతి మాతలతో ప్రతిరూపాలుగా మారాయి. గర్భగుడి ప్రవేశ ద్వారంలో నారదమూసి తుంబరులు దర్శనమిచ్చారు. అప్పుడు ఒక మహత్తర ఆలోచన వచ్చింది, ఇది హనుమంతుని ఆలయం, మనం ఎందుకు రామాయణ కథను జీవంగా చెప్పరాదు అనుకున్నారు. అనుకునేటడిగా ఆలోచన జరిపి తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ దిశలుగా 4 భాగాలుగా మార్చి మధ్యలో 10 పలకలతో సంపూర్ణ రామాయణాన్ని చెక్కించారు, పైన శిల్పించారు. మీరు ఒక్కసారి ఒక ప్రదక్షిణ వేస్తే మనకు రామాయణం కథ మొత్తం తెలుస్తుంది. అలా అదే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు మనం ఇక్కడ అందరం ఇక్కడ చేరుకున్నాము. ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం మనం అందుకుంటున్నాం. ఈరోజు దర్శన భాగ్యం, మనకు ఆంజనేయ స్వామి యొక్క దర్శన భాగ్యం కలుగుతున్నది. మనకు ఇంత సమస్యలతో కూడుకున్నటువంటి ఒక సమాజంలో కూడా మనకు ఇంత గొప్ప మహోన్నతంగా మనకు అభయాన్ని ఇవ్వడానికి ఆంజనేయ స్వామి యొక్క గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేసిన ఈ చింతకుంట వంశస్థులు ఇప్పుడు కాదు ఎల్లప్పుడూ వారికి ఎటువంటి సమస్యలు రావు. ఈ ఆంజనేయ స్వామి వాళ్ళని కాపాడతారు. నిజంగా పేరు ధర్మరాజు గారు ధర్మాన్నే చేశారు, పేరుకు తగ్గట్టునే ధర్మాన్ని చేశారు. దైవభక్తితో పాటు సంస్కారం కూడా ఇవ్వాలని పాఠశాల నిర్మాణం చేయడం ఇది అమోఘమైన కార్యం. ఇది మనకు ఊరికే వచ్చే ఆలోచనలు కావు, అది కొన్ని జన్మల పుణ్యం. ఈ పుణ్యాన్నంతా ఈ చింతకుంట ఫ్యామిలీ అందరికీ ఇచ్చి వెళ్ళారు. మొత్తం ఇప్పుడు ఈ ఫ్యామిలీ అంతా హాయిగా ఉన్నతంగా ఉన్నది అంటే కేవలం ధర్మరాజు గారి యొక్క ఆశీర్వాదం ఉంది. దైవ కృప కన్నా మనకు పితృ కటాక్షం చాలా ముఖ్యం. ఆయన అందరికీ అందించి వెళ్ళారు. ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టాలి అంటే ఎంత దైవబలం ఆయన వెనుకాల ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఎదురీతలు వచ్చినా ఆయన నిలబడి ఈ కార్యాన్ని చేసి ఇవంతా ఇంత అమోఘంగా మీరు ఇక్కడ చేసుకుంటున్నారంటే, ఇవన్నీ మీకు అందించి వెళ్ళారంటే ఖచ్చితంగా మనం ఈ ఫ్యామిలీ అందరూ మనలాంటి వాళ్ళందరూ ఆయనని ఆదర్శమూర్తిగా తీసుకొని మనం అందరం అడుగులు వేయాలి. ఆయన అడుగుజాడల్లోనే అడుగులు వేయాలి. కాబట్టి ఇలా అందరూ కూడా అలానే మారాలి. ఆయన మీ అందరిలో ఉన్నాడు. ఆయన మీ అందరిలో ఉన్నాడు. ధర్మరాజు పేరుకు తగ్గట్నే పంచపాండవుల్లో పెద్దన్నగా ఆయన ఈ కార్యాన్ని మహోన్నతంగా తలపెట్టారు. కాబట్టి ఇంకా మాటల్లో ఆయనకి ఏం మనం చెప్పలేని ఒక స్థాయి కాదు. కాబట్టి అలాంటి పెద్ద మనిషి ఎప్పుడూ బ్రహ్మస్వరూపంగా మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇంతటితో ఇక్కడ ముగించి నేను ఇస్తున్నాను. ధన్యవాదాలు. వెంకన్న గారు కానివ్వండి, మన గజవాడ మాణిక్యం గారు కానివ్వండి, మిగతా పెద్దలందరూ, మన వైశ్య పెద్దలందరూ తాటకే ముందుకేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపాలని చెప్పేసి తనను ముందుకు ఇచ్చి మన స్కూల్ని
63లో కంప్లీట్ చేయించి చాలా చేయించిండు. అది పెద్ద విషయం మామ. ఇది అందరికీ చాలామందికి తెలియదు. ఎందుకంటే తాత ముంగటుండి చేసిందని మేము పోయినాకనే మాకు అక్కడ తెలిసింది. ఆయన అడుగుజాడలోనే మేము మొన్న 23, 24, 25 వరకు మేము అక్కడ ప్రెసిడెంట్గా చేసినాను. అక్కడ పోయినాక మాకు తెలిసింది. తాత చేసిన తీరు ప్రకారం మేము కూడా కంటిన్యూ మంచి చేసుకుంటూ, మరియు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఏదైతే పెరుగుతున్నదో అక్కడ స్కూల్లో అది కూడా మంచిగా చేసుకుంటూ, అది తాత అడుగుజాడల్లో పనిచేసుకుంటూ, ఇప్పుడు ఈ సంవత్సరము మాకు 25లో నేను మా పట్టణ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షంగా ఎన్నుకోబడ్డాను. తాత ఆశీర్వాదం వల్ల మేము ముందు మంచి పనులు చేసుకుంటూ తాత పైన నిలబెడతామని చెప్పేసి మీ అందరూ తెలుసుకుంటూ తెలియజేస్తూ ధన్యవాదాలు. జై హింద్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు, వారి కుమారుడిగా చిన్న కుమారుడు అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. వారి చిన్న కుమారుడిగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. మేము పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. నాన్న తనకు తెలిసిన ఊహాతనం నుండి తను కష్టపడి ఫ్యామిలీని నడుపుతూ సంఘ సేవలు చేయడం జరిగింది. నాన్న పేరు ఆ రోజు నాన్నమ్మ తాతయ్యలు వారి యొక్క 7వ సంతానమైన నాన్నను ధర్మరాజ్ గుప్తా అని నామకరణం చేయడం, దానిని నాన్నగారు సార్థకం చేయడం జరిగింది. పూర్వకాలంలో పాండవ అగ్రజుడైన ధర్మరాజు గారు ఆ పేరుకు న్యాయం చేశారో లేదో తెలియదు, కానీ నాన్న మాత్రం వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరును 100కు 1000% సార్థకం చేశారు. సార్థకం నామధేయుడు నాన్నగారు. నాన్న పేరు మేము నిజామాబాద్ నలుగుల ఎక్కడికి వెళ్ళినా మేము పెద్ద మనుషులు ఫలానా ధర్మరాజు గుప్తా గారి అబ్బాయిలను చెప్పుకుంటే వాళ్ళు నాన్న చేసిన సేవలను పనులను గొప్పగా చెప్పేవారు. వారి మాటలకు మాకు ఆనంద బాష్పాలు రాలేవి, వెంట్రుకలు నిక్కచ్చేవి. నాన్నగారి గురించి వాళ్ళు చెప్తుంటే మేము ఎంతో ఆనందపడే వాళ్ళము. నాన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న ఓర్పుకు మారుపేరు, మార్పుకి మార్గదర్శకం, నీతికి నిదర్శనం, మన ప్రగతికి సోపానం నాన్న. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకొని, ఓడినప్పుడు భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గరకు తీసుకునే వ్యక్తి నాన్న. బాధ్యత ఎంత బరువైనా దింపకుండా మోసేవాడే నాన్న. థ్యాంక్ యూ. మరియు ఈ గోలర్మాన్ గుడి 5 రోజుల కూడలిలో నాన్నగారు ఆ సమయంలో దాతలచే 5 రోజుల కూడలిలో ఆంజనేయ స్వామి మందిరాన్ని గుండ్రంగా కట్టడం జరిగింది. దాన్ని కట్టే కొట్టే తెచ్చే అనే నానుడితో రామాయణాన్ని 40 భాగాలలో 4 క్వార్టర్లుగా చేసి పూర్తి సంపూర్ణ రామాయణి బాలరామాయణం నుండి పూర్తి రామాయణం పట్టాభిషేకం వరకు హనుమాన్, వీర హనుమాన్, శూర హనుమాన్, దాదా హనుమాన్ తూర్పు పడమర ఎడమగా దక్షిణ తూర్పులో అన్ని దిక్కులో ఉంచారు. మరియు ఆలయము లోపల దశావతారాలు, ఆంజనేయ స్వామికి కుడి ఎడమన నారద తుంగరులు, పై భాగాన లక్ష్మీమాత, వెనుక భాగాన లక్ష్మీ సరస్వతి మాత. మరియు ఆ టైంలో ఆలయం కట్టడం జరిగినప్పుడు నాన్నగారు నార్త్ సైడ్ వెళ్ళి కొన్ని ఆలయాలను చూడడం జరిగింది. చూసినాక ఆలయం ఎంట్రెన్స్లో ఏనుగుల పైన సింహాల పైన వానరులు ఆలయాన్ని ఆపుతున్నట్టు ఈ ప్రత్యేకత ఈ గుడిలోనే ఉంది. నిజామాబాద్ సరౌండింగ్లో ఎక్కడ లేదు. ఆ వానరులు ఆంజనేయ స్వామి విగ్రహానికి ముందు సేవ చేస్తుంటూ ఆలయాన్ని పట్టుకొని ఆపుతున్నట్టు ఇది ఉంది. మరియు నిత్య కళ్యాణం పచ్చదొరంగా చుట్టూరా మామిడి బిందెల కాలంలో చేశారు. కానీ కాలకర్మవశాత్తు అవి బాబు ఇదవడం వల్ల వాటిని తీసేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి దక్షిణ ముఖంలో ఉంటారు. భక్తులు ఏ కోరికలు కోరుచుకున్నా, ఏమి నెరవేర్చుకున్నా ప్రతి ఒక్కరు భక్తిపూర్వకంగా మొక్కినట్టు వారి కోరిక తప్పకుండా జరుగుతుంది. జై బజరంగ్ బలికి జై. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈ సౌండ్ అనేది ఎంత దూరం పోవాలంటే పులాన్ చౌరసల కన్నా పోవాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఎమ్మెల్యేగా ఈ టర్మ్లో అత్యంత ప్రధానమైన రోజు. ఎందుకంటే మా తాతగారు చింతకుంట ధర్మరాజు గుప్తా గారి 100వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అనేది
నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా మరియు అన్నీ తానే నిర్వహిస్తున్న కుమారులు చింతకుంట రాజేందర్ గారికి మరియు మా చిన్నమామ రవి గారికి, వేదిక మీదున్న గోలన్మాన్ టెంపుల్ చైర్మన్ బండారి నరేష్ గారికి, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గారికి, ఉదయ్ మహారాజ్ స్వామి గారికి, మాణిక్ భవన్ ప్రెసిడెంట్ ఇంగు శివప్రసాద్ గారికి, మరియు ఆర్యవైశ్య సంఘం పట్టణ సెక్రటరీ ప్రభాకర్ గారికి, పెద్దలు పెద్ది జగదీశ్వర్ గారికి, మరియు అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్న నేలం మోహన్ రావు గారికి, ఇక మాధవరావు గారికి, ముఖ్యంగా మాధవరావు గారు అంటే నాకు కూడా చాలా గౌరవం. ఎందుకంటే మా ధర్మరాజ్ మామ, నేను కూడా కిసాన్ స్టోర్ అనేది గంజుల్నే ఉండేది. ఫ్రీక్వెంట్గా ధర్మరాజ్ తాతతో ఎన్నిసార్లు కలుస్తుంటే మాధవరావు గారితో కూడా అనే కలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గోలన్మాన్ ప్రముఖులకు, సోదరమణులకు, పట్టణ ప్రముఖులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. మొన్న ఈ కార్యక్రమం గురించి చెప్పడానికి మా రాజమామ వచ్చినప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ఈ శత జయంతి కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే డాక్టర్ వినోద్ కుమార్ గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? చింతకుంట ధర్మరాజు గారు లిజెండ్. నేను లిజెండ్ కాదు, డబుల్ లిజెండ్ మా తాత. మామూలు లిజెండ్ కాదు. ఎందుకంటే ఆయన ఇంటెలెక్చువల్, మేధావి, సమాజానికి ఏదో చేయాలని ఒక తపన ఉన్న వ్యక్తి. భగవంతుడిచ్చిన వరప్రసాదం ఏంటి మనుషుల కంటే? సమాజానికి నీ వంతు సహకారం చెయ్యు, సమాజానికి అవసరం ఉన్న వాళ్ళకు సహకారం చెయ్యు, నీ వంతు నీవు ఇంకొకరికి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి. అన్నీ కలగలుపుతున్న వ్యక్తి చింతకుంట ధర్మరాజు గారు. చదువు ఉంటే జీవితంలో ఒక ఉన్నత స్థానానికి ఎదగచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి, ఆ ఆలోచన భావన ఉన్న వ్యక్తి మన తాత ధర్మరాజు గారు. అందుకే పట్టణంలోని ఆర్యవైశ్య సంఘంలో స్కూల్ ప్రారంభించి, ప్రసాద్ ఇప్పుడు ఉన్న అధ్యక్షుడు చెప్పినట్లు అద్భుతమైన డిజైన్ తోటి మాణిక్ భవన్ దాని శంకుస్థాపనకు అప్పటి నీలం సంజీవ్ రెడ్డి గారు సీఎం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం, తర్వాత ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణన్ గారు. ఇది మామూలు విషయం కాదు. ఒక జిల్లా కేంద్రంలో ఒక విద్యాలయానికి ముఖ్యమంత్రి మరియు రాష్ట్రపతి రావడం అంటే ఆ గొప్పతనం కూడా చింతకుంట ధర్మరాజు గారికి దక్తాన్ని సభాముఖంగా తెలియజేస్తాం. ఇక ఆయన గురించి మనము అనేక మంది చెప్పడం జరిగింది. గోలన్మాన్ ధర్మాన్ని మనము కాపాడుతుంది, రక్షిస్తుంది, మన హిందువులందరం కూడా భద్రంగా ఉంటాం అనే ఒక కాన్సెప్ట్ తోటి, అంటే సనాతన హిందూ ధర్మం ప్రపంచంలో అతి పురాతన ధర్మం సనాతన హిందూ ధర్మం. ఒక ఆలయం నిర్మిస్తే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మనం కాపాడే వాళ్ళం అవుతాం. అందుకే ఒక ఆలోచనతోటి గోలన్మాన్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది మా ధర్మరాజు తాత గారు. ఈరోజు అనేక ఆలయ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడంటే ఈ సర్కిల్లో చాలా మంది హిందువులు ఉన్నారు. అప్పుడు మేజర్గా మైనార్టీస్ ఉండేది. అయినా ఆ సమయంలో కట్టిందంటే ఆయన ధైర్య సాహసాలకు ఇదొక నిదర్శనం. చదువుతో పాటు ధర్మంతో పాటు ఒక డైనమిక్ లీడర్ చింతకుంట ధర్మరాజు గారు. అనేక మందికి ఆదర్శం. అందుకే నేను అంటా ఉన్నాను, ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నంటే ఆయన ఆశీర్వాదం పైనుండి తప్పకుండా నాకు ఆశీర్వాదం లభిస్తుంది. చింతకుంట కుటుంబంతో పాటు నాకు కూడా తప్పకుండా. ఎందుకంటే తన ఆడబిడ్డ, చింతకుంట ఫ్యామిలీ నుండి ఆడబిడ్డ మనమ్మ గారి
నేను తప్పకుండా నమ్ముతా ఉన్నాను. ఇక ఈ సందర్భంగా చాలా పెద్ద కుటుంబం, చింతకుంట కుటుంబం అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువకులు, అందుకే చెప్తా ఉన్నాను, ఆయన చూపెట్టిన దారి చదువుంటే ఏ వ్యక్తి అయినా ఎన్నెత్తన్నా ఉన్నత స్థానానికి ఎదగచ్చు, ఆర్థికంగా బలపడచ్చు, ఇతరులకు సహాయం చేయొచ్చు. ఆయన కాన్సెప్ట్ మెయిన్ అది. దాంతోపాటు ధర్మం నిలబడితే మనమందరం సురక్షితంగా ఉంటాం. ఆలయ నిర్మాణం మనమందరం కూడా ఆయన చూపెట్టిన మార్గంలో ముందుకు సాగాలని, ఆ భగవంతుడి హనుమంతుడి ఆశీర్వాదము చింతకుంట కుటుంబం పైన శాశ్వతంగా మహారాజ్ గారు చెప్పిను. ఆయన ఆశీర్వాదంతో ఈరోజు చింతకుంట కుటుంబము రాబోయే తరతరాలు కూడా తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందని తెలియజేస్తూ, మామ అన్నాడు సమయం ఇచ్చింది కాదు, నేను రావడమే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి రావడం అనేది మెమొరబుల్ ఫర్ మీ. మరి ఒకసారి అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరం కూడా గట్టిగా చింతకుంట ధర్మరాజు గారు అమర్ హే అమర్ హే అమర్ హే అమర్ హే. చింతకుంట ధర్మరాజు గారు ధన్యవాదాలు. మాస్టర్ గారికి కూడా సన్మాన కార్యక్రమం. సరే ఒక్కసారి శాల్వా కప్పి మీ అమూల్యమైన సమయాన్ని కొంచెం ఒక 2 నిమిషాలు లేట్ అయింది అనుకోకుండా మాకు గడపండి. आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सत्यासफला सन्ति वेदोक्तं परिपूर्ण आयुष्याभिवृद्धिरस्तु मनोवाञ्छा फलसिद्धिरस्तु।